కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ కార్పొరేషన్ ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉంటే 53వ డివిజన్లో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, గతంలో ఉన్న వాళ్ళు సరిగా పనిచేశారా లేదా, వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు సంతోష్. జై శ్రీరామ్ అందరికి. ఇప్పటివరకు ఇక్కడ రన్నింగ్ కార్పొరేటర్, సిట్టింగ్ కార్పొరేటర్ 3 times ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే కొత్తదనం చూద్దామని ట్రై చేస్తున్నాం. మేము కూడా కొత్తదనం ట్రై చేస్తున్నాం. మాకు ఈ డివిజన్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు గతంలో ఉన్న వాళ్ళు ఏమన్నా సాల్వ్ చేశారా? అంటే ఇప్పటి వరకు ఒక 100% కొన్ని అయ్యే వాళ్ళకి అయ్యాయి, కొన్ని సమస్యలు కొంతమంది కాలేదు. అదొక ప్రాబ్లం ఉన్నది. మాకేంటంటే డెవలప్మెంట్ కంపల్సరీ కావాలి. అంటే ఏ రకమైన డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని ఏరియాలో వచ్చింది ప్రజెంట్, కొన్ని ఏరియాలో రాలేదు. ఇక అది వాళ్ళకి తెలిసి ఉన్నది. కొన్ని పోల్స్ కాడ మాకు ఇబ్బంది ఉన్నాయి, కరెంట్ పోల్స్ కాడ. కొన్నిటికల్ ఏరియాలో లైటింగ్ సరిగా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఈ లైన్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ లైన్కి ఉంది, ఈ లైన్కి లేదు. ఇంకో లైన్కి ఉంది, ఇంకో లైన్ లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాప్ వాటర్ సరిగా రాదు ఇడిగా. కొన్ని ఏరియాలో ఇప్పుడు సుభాష్ నగర్ ఏరియా ఉంది, డైలీ వస్తుంది. కిసాన్ నగర్ డైలీ వస్తుంది. ఈ ఏరియాకి 53 డివిజన్లో 2 days 1 day కంప్లీట్ ఇట్లా వస్తుంది వాటర్. అలాంటి ప్రాబ్లమ్. 53 డివిజన్ ఏమన్నా వెలేసినట్టుగా చూస్తున్నారా గత పాలకులు? అలానే ఏం లేదు. అంటే మాకు కావాల్సింది ఇప్పుడు కొంతమంది మీరే అంటున్నారు కొన్ని డివిజన్లో బాగా చేస్తున్నారు, కొన్ని డివిజన్లు వదిలేశారని. అంటే ఎట్లా అంటే మా అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నీటి సమస్య ఒకటి ఉంది కంపల్సరీ, డే బై డే వస్తుంది. ఇప్పుడు మాకు మా ఇంటికి బోర్ లేదు, మాకున్న ప్రాబ్లం అది. ఆ విధంగా ఒకటి. కొన్ని కరెంటు కంపల్సరీ వెళ్తుంది. మళ్ళీ ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, రెస్పాన్స్ కరెక్ట్ లేదు. అందుకని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం మేము. ఇక అది ఏంటంటే అది మేము మాకు దగ్గర వాళ్ళు, మాకు చేసే వాళ్ళకు, మాకు పార్టీతోనే ఈ సంబంధం లేదు. మాకు చేసే క్యాండిడేట్ కావాలి మాకు. అట్లా అన్నట్టు దాని గతంలో 2 సార్లు కూడా మేయర్ పీఠం బీఆర్ఎస్కే వచ్చింది. సో ఇప్పుడు మార్పు కావాలని కోరుకుంటున్నారు. మార్పు కావాలంటే మేమైతే మేయర్ పరంగా అయితే బీజేపీ ఉంటే మాకు సంతోషం. లేదా రండి, మాకు ఎవరైనా పర్వాలేదు. కానీ ఏంటంటే బండి సంజయ్ మీద నమ్మకం ఉందా మీకు? ఉన్నది నమ్మకం ఉన్నది. బండి సంజయ్ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అలాంటి నేను ఒక వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇప్పటికైనా కట్టర్ బీజేపీ క్యాండిడేట్. నేను సెంట్రల్ పరంగానే బీజేపీ ఉంటా, స్టేట్ పరంగా కూడా బీజేపీ ఉంటా. కానీ మున్సిపల్ పరంగా ఎలక్షన్స్ పరంగా నేను క్యాండిడేట్ చూసేస్తాను ఇక్కడ. అదే డివిజన్ పరంగా మాత్రం నాకు క్యాండిడేట్ కావాలి. కానీ ఇప్పుడు కూడా దానికి ఇప్పుడు ఈ పార్టీ పరంగా మాకు తెలిసిన క్యాండిడేట్ ఉన్నాడు, ఇతనికి ఛాన్స్ ఇద్దామని మేము చూస్తున్నాం. ఓకే, మార్పు కోరుకుంటున్నారు మొత్తానికి? కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. 53వ డివిజన్లో మరికొంతమందితో మనం మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు సంపత్. సంపత్, ఏంటి ఈ డివిజన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటికైతే మాకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే టైంకు రావు. మిగతా అన్నీ ఓకే. కొన్ని ఏరియాలు మోరీలు సాఫ్ ఉంటలేవు. అందుకే ఈసారి కొంచెం కొత్తదనంగా ఊరుకుందాం అనుకుంటున్నాం. కొత్త వాళ్ళకి వేసి గెలిపియాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి. మీ సమస్యలు చెప్తా ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళుగా వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ కార్పొరేటర్ కానీ, ఇక్కడ మేయర్ కానీ, ఇక్కడ ఈ సమస్య ఉంది, మాకు ఇబ్బంది ఉందని చెప్పి ఎప్పుడన్నా చెప్పారా మీరు? అంటే మేము ఇంప్రెషన్ అయితే మేమేం చెప్పలేదు. అంటే వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి కదా. అట్లా గెలిచిన వాళ్ళది వాళ్ళకి పాత్ర ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళు చూడాలంటారు. ఎవరు వర్క్ వాళ్ళు చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి మార్పు కావాలనుకుంటున్నాం. ఎవరు వస్తే బాగుంటుంది మీ డివిజన్ కనిపిస్తుంది? అంటే మా తరఫున అయితే మాకు రమణ్ కుమార్ అని ఉన్నాడు. ఆయన మాకు ఇంతకుముందు మా కమిటీ తరఫున ఆయనకు ఒక 70 లక్షలు తీసుకొచ్చిండు ఫండ్ మా కమిటీకి. సేమ్ అలానే ఇల్లు ఇప్పుడు ఆయనకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మాకు ఇంకా దీన్ని మొత్తం డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మాకు కమిటీ ఉన్నది ఇక్కడ క్లబ్ అని, ఆ కమిటీకి మాకు అన్నీ తీసుకొచ్చిండు ఫండ్ 70 లక్షల దాకా తీసుకొచ్చిండు ఇప్పటిదాకా. ఈసారి కూడా ఆయనకు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే అంటే ఏ పార్టీ అని అప్పుడు అంతకుముందు ఆయన బీఆర్ఎస్లో ఉండే. అంటే ఆయన ఏం లేకుండే, మాకు ప్రెసిడెంట్ ఉండే ఇక్కడ కమిటీకి. ఆ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనే మాకు 70 lakhs దాకా వర్క్ వచ్చిండు. ఈసారి ఫస్ట్ టైం అనే కార్పొరేట్ నుంచి ఉంటుండు. అదే ఛాన్స్. ఏ పార్టీ నుంచి ఆయన బీజేపీ నుంచి ఉన్నాడు. బీజేపీ నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒకసారి కొత్తదనం ఇస్తే మా కమిటీకి కూడా పార్టీ సెకండరీ, మాకు క్యాండిడేట్ ముఖ్యం అంటారు. క్యాండిడేట్ కంపల్సరీ మాకు కూడా మా కమిటీకి ఇంకా మన డెవలప్మెంట్స్ ఉంటాయని మేము కోరుకుంటున్నాం. మీ పేరు బ్రదర్? నా పేరు టింకు అండి. టింకు. ఏంటి ఇక్కడ 53వ డివిజన్ అండి? అవునండి. ఏంటి మీ సమస్యలు అంటే ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మన సీసీ రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకొక సమస్యలని చాలా. ఇంతకుముందు 3 సార్లు ఒకటే క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఈసారి కొత్తగా మా తరఫున భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మేము ఆలోచనలో ఉన్నట్టు. మా యూత్ కానీ, పెద్దలు కానీ,
లేడీస్ కానీ చాలా మంది ఇప్పుడు కొత్త మార్పు కోరుకుంటారు. ఎందుకంటే 3 times వాళ్ళే ఒకసారి వేరే క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఈసారి మార్పు చేసి కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మనకున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో కొంచెం పరిష్కారానికి సెంటర్లో కూడా గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి కొంచెం మనకు ఈజీగా అయిపోతుంది. ప్లస్ క్యాండిడేట్ కూడా మంచోడు, ఆయనకున్న ఫెసిలిటీ కానీ ఇంతకుముందు కమిటీలో చాలా వరకు మార్పులు తీసుకొచ్చిండు, ఫండ్ లేకున్నా కూడా కొట్లాడి అవన్నీ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇది కొంచెం మనకి అధికారం ఇస్తే ఇంకా మనకు చాలా యూత్కి కానీ ఉద్యోగాల అవకాశాలు కానీ ఇప్పుడు ఈ వార్డు మెంబర్ కానీ కొంచెం అన్ని సమస్యలు తీర్చాలని చెప్పేసి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాడు. అంటే బీజేపీ ఇక్కడ ఎప్పుడు కూడా మేయర్ గాల, ఈసారి మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది. ఈసారి గెలిపిద్దామని ఆశతోనే ఉంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా మోరీ, ఎట్లా ఉంది మీకు సమస్య ఇక్కడ? మంచిగా లేదు సార్, మేము చాలా సార్లు అడిగినాం, చేస్తామంటారని మేమే ఈ కొద్ది నీటికి కూడా మేమే చేసుకున్నాం మా సొంత డబ్బులతో. ఎప్పుడన్నా అడిగితే చేస్తాం, మంచిగానే ఉన్నది కదా చేస్తాం అంటారు అంతే. అంటే ఇప్పుడు దీన్ని మీరే బాగు చేయించుకున్నారా? మేమే చేయించుకున్నాం, పిల్లలకు దోమలు అవి కుడతాయని మేమే చేయించుకున్నాం అంతే. ఏం చెప్తారు? ఇటు చూడండి ఒకసారి, చూడండి ఒకసారి అంటే ఏమంటారు? చేస్తామంటారు అంటే మళ్ళీ రారు. మరి కొలతలు పెట్టిండ్రు, కడి ఎత్తాం, మీరు ఉండు ఇంటి కాడ ఇవన్నీ తీసేస్తాం అంటే సరే అని కూడా చూసినాం, తీయలే. ఇప్పుడు మరి ఎవరు గెలిస్తే ఇక్కడ మీకు పనులు జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? మేము మంచి వాళ్ళను వేరే వాళ్ళను ఎన్నుకుందామని అనుకుంటున్నాం. అట్లా మాకు పని చేసేటోళ్ళు కావాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళు వద్దు అంటారు. వద్దు. ఓకే, సో డెఫినెట్గా కాలనీలో మార్పు కోసం చూస్తూ ఉన్నారు, పనిచేసే వ్యక్తిని గెలిపిద్దాం అనుకుంటున్నారు.